అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన తారా ఆర్ట్స్ అకాడమీ పారిశ్రామిక ప్రాంతంలో జాతీయ స్థాయి కళోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు అతిథులు ప్రశంసించారు. ఎన్టీపీసీలోని ఈడీసీ ఆడిటోరియంలో గత 2 రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి కళోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు రోజైన ఆదివారం జరిగిన కార్యక్రమాలకు అతిథులుగా హాజరైన పలువురు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ప్రతిభ కలిగిన కళాకారులను, క్రీడాకారులను, వివిధ రంగాల ప్రతినిధులను గుర్తించి నల్ల వజ్ర పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ పురస్కారాలు వారికి మరింత ప్రోత్సాహం అందిస్తాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరూ విశేషంగా అలరించాయి. ఇక ఇరుకపోయిన నాయమానాన్ని ఇక పీకి లాగి ఒక్కడలా గట్టిగా లాగుతాడు. అటు పోయి నేను ఇటు పోయి మూసినాది మురికిలోకి మునుకుంటా తేలుకుంటా గౌరి కూడా కట్టుకునేది వెళ్ళమ్మా. ఇక గౌరి కూడా కట్టుకునేది వెళ్ళేసరికి వ్యాసంతో తెలిసిన వాళ్ళంతా నమస్తే పిట్టల ద్వారా, గుడ్ మార్నింగ్ పిట్టల ద్వారా కౌలు ఇచ్చుకొని వాటేసుకుంటూ ఇడిపించుకొని వచ్చేసరికి రొట్టి తగినది మారాలి. పాఠశాలలో చదువుకున్న ఒక విద్యార్థిగా ఉన్న వెంకన్న గారు ఇప్పుడు ఏడి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకన్న ఉన్నటువంటి వారు, అలాగే హోమియో వైద్యులు, మన ప్రాంత వాసి, వారిని నల్ల వజ్రం పురస్కారంతో అభినందిస్తోంది మన తారా ఆర్ట్స్ అకాడమీ. నాటి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, గోదావరి ప్రెస్ క్లబ్, వరంగల్ ప్రెస్ క్లబ్ అదనాలు పుస్తకాలను కూడా ప్రచురిస్తూ ఉంటారు. మైసూర్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం చేశారు. అంతేకాకుండా సింగరేణి స్పోర్ట్స్ ఉమెన్గా అనేక బహుమతులు పొందినటువంటి సోదరి పుష్ప అలాగే పాఠం జరిగింది. బాణూరు సత్యనారాయణ గారికి అభినందనలు, ధన్యవాదాలు. ధార్మిక కార్యక్రమాలు కూడా భద్రాచలంలో శ్రీరాముల వారికి సమర్పించే తలంబరాలను జోడితో వచ్చే ఈనాటి రామనగర పరిషత్లో తారా అకాడమీ వారి సదస్సులో శ్రీ శంకర్ రాజేష్ గారు అండ్ శ్రీధర్ బాబు అండ్ వాళ్ళ యొక్క కార్యవర్గం కూడా కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నల్ల వజ్రం కార్యక్రమము ఎంతో ప్రోత్సహించదగింది, ఎంతో అభినందించదగింది.
నల్లవంతుని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే బొగ్గు గనులు పనిచేసినటువంటి తల్లిదండ్రులు ఆ బొగ్గుల్లో ఆ నలుపులో ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో నుంచి వాళ్ళ పిల్లల్ని వజ్రాల్లో అయితే బయట తీసుకొచ్చారో ఆ వజ్రాలన్నింటినీ కూడా ఈరోజు గుర్తించి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ అట్లాగే ఆ వజ్రాన్ని ఇంకా చాలా వజ్రాలుగా తయారు చేసే విధంగా ఉద్వేగంగా చాలామంది యువతులకు ఒక మార్గదర్శిగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక మంచి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శంకరాజేష్ గారికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా యొక్క గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం శ్రీనివాసరావు సార్ గారి యొక్క గైడెన్స్ మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమం. ఇది చాలామంది యువకులకు తెలియాలి. మేము పుట్టింది బొగ్గంలో అయిన మాత్రాన మా జీవితం అంతా తాగిపోలేదు. మేము వజ్రాల బయట వెలుగుతున్నాము. బంగారం కన్నా కూడా వజ్రం ఎంతో విలువైనది. అది మనము కొనలేము కూడా. అంత గొప్ప వ్యక్తులుగా ఈరోజు ఈ యొక్క సిగరెట్లో పనిచేసినటువంటి పిల్లలు కూడా ఉన్నారని చెప్పి తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించినటువంటి శంకరాజేష్ గారికి అండ్ శ్రీధర్కి అండ్ వాళ్ళ యొక్క కార్యవర్గం అందరూ కూడా హృదయపూర్వకంగా చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్, మేకల శ్రీధర్ యాదవ్, టీవీ నటులు గోపాలస్వామి, ప్రణయ్ కుమార్, లోహిత్ కుమార్, లిరిషా, చెరిస్మా, సోహెల్, నిర్వహణ కమిటీ సభ్యులు కె స్వామి, మ్యాజిక్ రాజా, దయా నర్సింగ్, దామెర శంకర్, చల్లా ప్రవీణ్, నర్సయ్య, తిరుమల్, సుంకెరాజు, డాక్టర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.